నమస్కారం విఎస్టీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు స్మలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు. వంద రోజుల ప్రణాళిక తయారు చేసి అమల్లోకి తీసుకువస్తాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. జగన్ గురించి మాట్లాడడం ఇక వేస్ట్. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వ్యాఖ్య. తనకు ఓట్లేశారని, తమ సామాజిక వర్గంపై దాడులు చేశారని అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఇక డీటెయిల్స్ చూస్తే, తిరుమల వెంకన్న తమ కుల దైవమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఏ పని మొదలుపెట్టినా ముందు శ్రీవారిని స్మరించుకున్నాకే ముందుకు వెళతారని చెప్పుకొచ్చారు. ఉదయం నిద్ర లేస్తూనే నిండు మనసుతో ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ మేరకు గురువారం ఉదయం చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రెస్ మీట్లో మాట్లాడారు. కూడా మహిమాన్వితమైనటువంటి పురోగతిని వారు పొందుతారు అని చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వారి వెంట వారి పుత్రులు రాష్ట్ర మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు సతీ సమేతంగా స్థానిక నేతలను, అలాగే ప్రధాన నేతలను అందరినీ వెంటబెట్టుకుని బలిపీఠానికి, అలాగే బంగారు ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తూ ఉన్నారు. ధ్వజో జీవసముచ్యతే, జీవస్థానం ఆలయానికి ఈ యొక్క ధ్వజస్తంభం. ధ్వజానికి ఎడమవైపు నుంచి వెళ్ళి శ్రీనివాస స్వామి సందర్శనం చేసుకుని మళ్ళా కుడి పక్క నుంచి రావాలి. అది ఆలయంలో దర్శనం చేసుకునేటువంటి సంప్రదాయం. ధ్వజస్థానమైనటువంటి ఆ ధ్వజ పటానికి తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన. ప్రసాద క్లీనింగ్ లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాలు చేశారు. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు. పుస్తకాలను చదువుతాం, వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతిని కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యా, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి. ఒకే స్లోగన్ ఉండాలి. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు. వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీని తీర్చిదిద్దామని తెలియజేసుకుంటూ, కిషన్ రెడ్డి గురువారం కేంద్ర మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ను అందిస్తున్నట్లు చెప్పారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరగబోతుందన్నారు.
ఇతర దేశాల నుంచి మనం బొగ్గును దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. మున్ముందు దిగుమతిని తగ్గించి దేశీయంగా ఉత్పత్తిని పెంచుతామన్నారు. ఈ రెండు డిపార్ట్మెంట్కి సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారపూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను. మనకందరికీ తెలుసు, దేశంలో విద్యుత్ లేకుండా, పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు. అది వ్యవసాయమే కావచ్చు, పారిశ్రామిక రంగమే కావచ్చు, ఐటీ కానీ, లేక కమర్షియల్ కానీ, డొమెస్టిక్ కానీ, ప్రజల జీవితాలతో విద్యుత్ రంగం పూర్తిగా పెనవేసుకొని ఉన్నది. భారతదేశంలో విద్యుత్ కోత లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు. ఈ రాష్ట్రము ఆ రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా అవసరమైనంత విద్యుత్ అన్ని రంగాలకు అందుతూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణము బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతూ ఉంది. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము, విద్యుత్ ట్రాన్స్పోర్టు ఇంకా పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము. ఇక్కడ పవర్ మినిస్ట్రీ కానీ, రైల్వే మినిస్ట్రీ కానీ, కోల్ మినిస్ట్రీ కానీ, మైన్స్ మినిస్ట్రీ కానీ, వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కానీ, వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము. విద్యుత్ కోత లేనటువంటి భారతాన్ని నిర్మించాలంటే బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర దేశాల నుంచి ఇంకా కొంత మేరకు మనం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మన అవసరాలకు కావలసినటువంటి బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవడం, ఆ యొక్క మినరల్స్ బయటికి తీయడము, ఉపాధి అవకాశాలు పెంచడము, మినరల్స్ను కూడా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడము. నేను తప్పకుండా ఇటు మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్గా మేమందరం పనిచేసి, మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు కానీ, దేశ ప్రజలు కానీ ఏ ఆకాంక్షలతోటైతే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. తనకు ఓట్లేశారని, తమ సామాజిక వర్గంపై దాడులు చేశారని, అది ప్రజాస్వామ్యంలో మంచిది కాదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని గుర్తించాలని హితవు పలికారు. ప్రజల అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నాం. పల్నాడుకు నేను కొత్త అయినా కూడా ప్రజలు నన్ను ఆదరించారు. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సీట్లు రాకున్నా 40% ఓటు షేర్ మాకు ఉంది. మాకు ప్రతిపక్షం కొత్త కాదు. గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడ్డా. ఇప్పుడు అంతే. మా అపజయానికి కారణాలను విశ్లేషిస్తున్నాం అని అనిల్ చెప్పారు. తర్వాత ఎన్నికల్లో మళ్ళీ గవర్నమెంట్ 4 సార్లు డిఎంకే రాజకీయ జీవితంలో డిపాజిట్స్ కోల్పోయింది. 4 టైమ్స్, ప్రతిసారి గెలిచింది. కాబట్టి 2019లో మేము గెలిచినప్పుడు తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు. ఇప్పుడు మా పని అయిపోయింది అంటున్నారు. సరే, 2029కి ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, ఏ విధంగా ప్రజలకు అండ ఉండాలి అంతా కూడా రచిస్తారు ముఖ్యమంత్రి మా జగనన్న. తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతాం, తప్పకుండా వస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎన్నికల ముందు అనిల్ అనేక ఛానల్ చేశారు, వాటి సంగతి ఏంటంటే టీడీపీలు అడుగుతున్నారు. ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా. నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలా. ఎలా ఉంటారంటే, నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే. నేను ఛాలెంజ్ చూస్తున్నప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పునుంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది. రైట్, ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, రైట్, వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు, చేసుకునే అబ్బాయి ఇబ్బంది ఏం లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. వీఆర్ ఇన్ పబ్లిక్. గుడ్ పబ్లిసిటీ ఆర్ పబ్లిసిటీ ఇస్ ఏ పబ్లిసిటీ. నియోజకవర్గాల మార్పులు ఓటమిలో ఎంతవరకు ఫ్యాక్టర్ పనిచేయాలి? ఏమీ ఇప్పుడు పల్నాడులో నాకు 40,000 ఓట్లు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వచ్చినాయి కదా. అంటే మీ కొరకే కదా ఓవరాల్ చెప్తున్నా. కాబట్టి అదేం పెద్ద నేను కోరుకోను. ఎందుకంటే
ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలో చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టర్ నేను అనుకోను. వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు. కొన్ని మాకు తెలుసుకోని కారణాలు, మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి, రకరకాల కారణాలను వాళ్ళు అన్వేషిస్తున్నారు, మేము అన్వేషిస్తున్నాం. తప్పకుండా దాన్ని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా, అవి కూడా ప్రజలకు చేయాలా, చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతామని. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, మేము అందరం కూడా అండగా ఉంటాం. తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం. తప్పకుండానే అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కైనా కూడా కొంత టైం అనేది ఇస్తారు. ఎవరైనా కూడా ఒక 6 months 1 year దేనికైనా కూడా ఒక స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది. వేచి ఉంటాం, తప్పకుండా వాచ్ చేస్తాం, చూస్తాం. మంచి చేస్తే తప్పకుండా మంచి చేయాలి కోరుకుంటాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి ఇకపై తాను వ్యక్తిగతంగా మాట్లాడబోనని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దీనిపై మరింత వివరణ ఇస్తూ మంచో చెడో చేయాల్సింది చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రజలు ఆ విషయం పట్టించుకోరు. ప్రజల దృష్టి ఇప్పుడు మాపై ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటుందా, ఎలా నెరవేర్చుకుంటుందనే చూస్తారు. అందుకే మేం కూడా మా హామీలను అమలు చేసే విషయంపైనే దృష్టి కేంద్రీకరిస్తాం అని రఘురామ చెప్పారు. అయిన తరువాత నేను ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు మళ్ళీ పర్యటించి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా, ప్రతి గ్రామం కొంత సమయం పడుతుంది, ఒక 10 రోజులు పట్టవచ్చు, ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలనే కాకుండా నన్ను వ్యక్తిగతంగా అభిమానించి మరి నా విజయానికి దోహదపడిన ప్రజలందరికీ కూడా నేను వారందరినీ కలిసి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం రేపు అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే నేను మొదలు పెడతాను. సో మీడియా ముఖ్యంగా అందరికీ కూడా ఇది తెలియచేయాలనేది నా ఆకాంక్ష. ఇక మీరు సరే జనరల్ విషయాలు కూడా కొన్ని మాట్లాడుకుందాం. బొత్తిగా అసలేమి మాట్లాడకపోతే ఈడికేమైందిరా బాబు అనుకుంటారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగ బాబాయ్ అన్నట్టుగా మరి ఇప్పుడు వాళ్ళు ఎవరిని కొట్టకుండానే ముందే మమ్మల్ని కొట్టేశారని మరి నిన్న ఢిల్లీలో విజయసాయిరెడ్డి గారు మరి చాలా గొడవలు చేశారు. మరి నాకు అర్థం కాదు ఏంటంటే, పట్టపగలు ఒక ఎంపీని తప్పుడు కేసు పెట్టి ఇంట్లోంచి లేపుకెళ్ళి అర్ధరాత్రి చావబాది అన్ని ఎవిడెన్స్లు ఉన్నా సరే, అంటే నాకన్నా వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలిసినవాడు ఎవరు లేడు. సరే కొంతమంది చంపేశారు, అది ఉంది. బట్ ఒక స్థాయి, ఒక ఎంపీ స్థాయిలో ఉన్నవాడిని ఈ రేంజ్లో వాళ్ళు చితకబాదారంటే మరి వాళ్ళు ఎంత దుర్మార్గులు అన్నది నాకు బాగా తెలుసు. మరి వాళ్ళు ఇవాళ అలా చేశారు, ఇలా చేశారు అని కనీసం నా ఫ్లెక్సీని కూడా 4 సంవత్సరాల్లో ఎవరిని కట్టనవల. అది మీ అందరికీ తెలుసు. మీడియా ఎవరైనా కడితే వాళ్ళకి ఆ పోలీసు వాడు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేవాడు. సో మరి ఈ రకంగా అన్ని. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ తమ పార్టీ నేతల వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో టీడీపీకి ఉన్నది 16 మంది ఎంపీలే. మాకు పార్లమెంటు ఉభయ సభల్లో కలిపి 15 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ కూడా భాగస్వామ్యం అయినప్పటికీ రాజ్యసభ విషయానికి వచ్చేసరికి బీజేపీకి మా పార్టీ అవసరం ఉంటుందన్న విషయం గుర్తించాలి. రాజ్యసభలో ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని విజయసాయి వివరించారు. ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని
దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీ నాయకులకి మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా కార్యకర్తల పైన చేస్తున్నటువంటి నాయకుల పైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు పరదాలు కట్టడంపై మంత్రి నారా లోకేష్ బుధవారం రాత్రే ఆరా తీశారు. పరదాలు ఎందుకు కట్టారంటూ అడిగి తెలుసుకున్నారు. డిపార్ట్మెంట్ వారికి ఎన్నిసార్లు చెప్పాలంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వద్ద మంత్రి లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలవాటులో పొరపాట్లు ఇంకెప్పుడు మానుకుంటారు అంటూ ప్రశ్నించారు. సీఎం ఆదేశాల మేరకు తిరుమల కొండపై కట్టిన పరదాలను అప్పటికప్పుడు అధికారులు తొలగించారు. చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ పరదాలు కట్టారు. మీరందరూ తడిచిపోయారు. చాలా పనులు ఉన్నాయిలే. ఇప్పుడు కుర్చీ ఎక్కడ ఉంది, టేబుల్ ఎక్కడ ఉంది, ఎత్తుకునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. స్టేట్ లో మడత పెట్టారు. ఇక్కడ థ్యాంక్ యూ అన్న కార్యకర్త. బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్ లో రేవు పార్టీని పోలీసులు భగ్నం చేయగా టాలీవుడ్ నటి హేమ కూడా పట్టుబడడం తెలిసిందే. హేమను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో నటి హేమకు ఊరట లభించింది. ఆమెకు బెంగళూరు స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా హేమ పరస్పర అగ్రహార జైల్లో ఉన్నారు. బెయిల్ లభించిన నేపథ్యంలో ఆమె జైలు నుంచి బయటికి రానున్నారు. ఇవాళ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హేమ తరపున అడ్వకేట్ మహేష్ కిరణ్ శెట్టి వాదనలు వినిపించారు. తన క్లయింట్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని కోర్టుకు తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన అనంతరం విజయవాడ చేరుకున్నారు. కనకదుర్గమ్మ దర్శనం కోసం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆలయ ఈవో తదితర అధికారులు సీఎంకు స్వాగతం పలికారు.
కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు రాక నేపథ్యంలో విద్యార్థులు ఇంద్రకీలాద్రిపై సంప్రదాయ నృత్యంతో అలరించారు. అమ్మవారి దర్శనం అనంతరం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా వైకాపా మూకల దాష్టికాలు మాత్రం ఆగడం లేదు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరంలో అరాచకం సృష్టించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న తెదేపా కార్యకర్తలపై మారణాయుధాలు రాళ్లతో దాడికి దిగబడ్డారు. 7 తెదేపా కార్యకర్తలకు తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నా పేరు శాఖమూరి వెంకటేశ్వర. నేను ఎక్స్ సర్పంచ్ని. శంకర్ నగరం. మేము ఈరోజు రామనారాయణ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రమాణ స్వీకారం కాబట్టి మా ఊర్లో మేము ఈ డీజే పెట్టుకుని పిల్లకాయలు ఎగత్తా అన్ని వీధులు తిరుక్కొని ఆ పార్లపల్లి రవి వాళ్ళ వైసీపీ నాయకుడు వాళ్ళ ఇంటి మీదుగా ఎగురుకుంటూ వెళ్ళిపోతాం. వాళ్ళు ముందుగానే ప్లాన్ గా ఉండి వాళ్ళ కార్లు బట్టలు కత్తులు తీసుకుని వీళ్ళు వీళ్ళు పట్టుకు వెళ్ళిపోతా ఉంది ఎగురుకుంటా. వాళ్ళు ఆ కర్రలు తీసుకుని ఎప్పుడు ముందుకు వచ్చేసారు. వీళ్ళు భయపడి వీళ్ళు ముందుకు పోయారు. ముందుకు పోతే మన వాళ్ళు గొడ్డలతో మోదిపల్లి శ్రీహరిని గొడ్డలతో నరికారు. ఈ కొరవాళ్ళని కర్రలతో రాళ్లతో వచ్చేసరికి ఏ తగిలేది కూడా తెలియదు అసలు. ఇంకా వాడు పడిపోయేసరికి మేము అందరం మన వాళ్ళకి పట్టుకొని మేము కొంతమంది వచ్చేసి కొంతమంది వాళ్ళు ఎదురు వెళ్తే వాళ్ళని కొంతమందికి చేతులు కొంతమంది చెయ్యి ఇరిగిన మోదిపల్లి శ్రీరామునికి ధనగి రాజేంద్రకి చెయ్యి మణికట్టు బాసిపోయి ఉంది. వాడు సేవా మహేష్కి సడుగు వాడికి బాగా దెబ్బలు తగిలి వాడు నడవలేకుండా నడువులు. ఈ విధంగా మేము అసలు ఈ విధంగా ఆలోచిస్తాం. అసలు పోయినసారి నా ఇంటి ముందు నేను ఎక్సైజ్ పంచాయతీ నా ఇంటి ముందు గంట సేపు ముందు కాల్చుకుంటా ఎగరుతా ఉంటే నేను కనీసం ఇంట్లో వచ్చి బయటికి కూడా రావాలి. నేను వీళ్ళు వాళ్ళు 10 మంది వాళ్ళు ఎందుకు వస్తారు, మేము 100 మంది పోతా ఉంటే వాళ్ళు ఎందుకు వస్తలేని లెక్కలో మేము మా పాటికి మేము పోతా ఉంటే మేము పోతున్న తల్లికి వాళ్ళు ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీద పడితే వీళ్ళకేం అర్థం కాకపోయా ఏంది అనేది తెలికి వాళ్ళు వచ్చి మన కర్రలు తీసుకొని గొడ్డలు తీసుకుని నరికి తల్లికి శ్రీహరికి బాగా గొడ్డలు దెబ్బ తగిలింది. బాగా వాడి కార్తీక్ మరి అది వాడికి బాగా దెబ్బ తగిలింది. అది ఎంత దెబ్బ ఏదనేది మనకి ఇంకా తెలియదు. ఎవరు రాళ్లతో కొట్టసాగారు. వీళ్ళు ఎవరు పైన మిద్ది మీద పోయి మిద్ది మీద నుంచి రాళ్ళు ఇసి సాగారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు అవకాశం కల్పించిన ఏపీ సీఎం చంద్రబాబు, పీఎం నరేంద్ర మోదీల నాయకత్వానికి కృతజ్ఞతలు. 2 డైనమిక్ లీడర్లైన శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియాలతో కలిసి దేశం కోసం పనిచేయడం గర్వంగా ఉంది. ఈ సందర్భంగా దేవుడికి రుణపడి ఉంటాను అని అన్నారు. I'm really thankful to the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu, and also Honorable Prime Minister Shri Narendra Modi ji and all the BJP leadership for giving me this opportunity and trusting me to do well
In addition, I'm also really thankful to the God for giving me two best dynamic people. One is Chauhan ji and the other one is Scindia ji. But especially Chauhan ji has been a well-respected and admired leader for a long time from distance for me, and Scindia ji is very dynamic, and he studied in Harvard and Stanford and somewhat contemporary to life. So having both of them, I'm hoping we will get so much mentorship as well as taking me forward in serving my nation today. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో గురు దక్షిణామూర్తికి గురువారం విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, చంద్రము, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. విశేషంగా భక్తులు అభిషేకంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.